గారు డిస్కస్ చేద్దాం. అంతా పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే నుమాన్ గారు, నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో పరిణామాలు, ఒక పక్క బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడం అనేది ఒక క్వశ్చన్ అయితే, సీఎం ఉపయోగించినటువంటి భాషకు సంబంధించి కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. దేవాలయం లాంటి అసెంబ్లీలో అలాంటి భాష ఎక్కడ ఎందుకు ఉపయోగిస్తారు, ఇది కరెక్ట్ అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు? as well as Nagretti garu, as well as Vishleshakulu and all the viewers. So ఏదైతే నిన్న అసెంబ్లీ సెషన్ వింటర్ సెషన్ జరిగిందో దానికంటే ముందు వీ హ్యావ్ గివెన్ ఎ ప్రెజెంటేషన్ ప్రజాభవన్లో మనం చూసుకుంటే ఆన్ ద 1st of January వీ హ్యావ్ గివెన్ ఎ ప్రెజెంటేషన్. చాలా బ్రీఫ్గా మాట్లాడు. యాక్చువల్లీ ఇట్ వాస్ ఫర్ ద పార్టీ వర్కర్స్ యాజ్ వెల్ as ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద క్యాబినెట్. వారందరికీ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాము. వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ రిగార్డింగ్ ద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి మేము ఇంటర్నల్లీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ అండ్ ఆల్సో వీ హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి గారు దాదాపు ఐ థింక్ అబౌట్ 45 minutes he spoke about the details of it. And also రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారు అని చెప్పేసి, రావాలి అని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ వారు రాలేదు. యథావిధిగా ప్రతిసారి వారు ఏ రకంగా అయితే గత 2 సంవత్సరాల్లో రాకుండా అసెంబ్లీకి వారు దాట వేస్తున్నారో ఈసారి కూడా అదే రకంగా వారు చేశారు. సో మనకి నిన్న జరిగినటువంటి సంభాషణ అక్కడ జరుగుంటే అక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే దే వర్ టాకింగ్ అబౌట్ మూసీ రివర్ డెవలప్మెంట్ గురించి. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మూసీ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ కేసీఆర్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ 10 years. 10 years ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఏనాడు కూడా ఆయన సెక్రటరియట్కి రాలేదు. 2 సంవత్సరాలు ఆయన అపోజిషన్గా ఉంటూ ఏనాడు కూడా అసెంబ్లీకి రాలేదు. అంతకుముందు పార్లమెంట్లో 5 సంవత్సరాలుగా ఉంటూ ఆయన అటెండెన్స్ ఒక్కసారి చూడండి, 543 పార్లమెంటేరియన్స్లో లీస్ట్ అటెండెన్స్ ఎవరిదైనా ఉందనంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జవాబుదారీతనం అనేది ఇంపార్టెంట్. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు అంటే అదొక బాధ్యత. మీ మీద ప్రజలు పెట్టిన ఒక బాధ్యత. లీడర్ ఆఫ్ అపోజిషన్గా మిమ్మల్ని ప్రశ్నించమని చెప్పేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. దాని గురించి మీరు వచ్చేసేసి అక్కడ డిస్కషన్ డిబేట్ చెప్పాలా? ఇప్పుడే మీరు చెప్పినటువంటి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి అసెంబ్లీలో కూర్చొని మమ్మల్ని పాలక పక్షాన్ని ప్రశ్నించే యొక్క హక్కు వారికి ఇచ్చింది రాజ్యాంగం. ఆ హక్కుని వారు యూటిలైజ్ చేసుకుని మా మీద వారు జవాబుదారీతనంగా, అకౌంటబిలిటీగా, రెస్పాన్సిబిలిటీగా క్వశ్చన్ చేయనివ్వట్లేదు, అసలు ఏది ప్రశ్నించనివ్వట్లేదు. నిన్న స్పీకర్ కూడా అసలు ముఖ్యమంత్రిని ఏదనంటే మైక్ కట్ చేస్తామనే తరహాలో ఉన్నారు. అందుకే మేము బాయ్కాట్ చేస్తున్నా ఉంటున్నారు కదా వాళ్ళు. మమ్మల్ని క్వశ్చన్ చేయనిస్తే, మాకు అవకాశం ఇస్తే మేము ఎందుకు ఉండమనేది బీఆర్ఎస్ వాదన. 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉంటూ అపోజిషన్ పార్టీస్ ని ఏ రకంగా అయితే నిర్వీర్యం చేసినారో, 39 ఎమ్మెల్యేలని తీసుకుని అసలు అపోజిషన్ స్టేటస్ లేకుండా ఏ రకంగా అయితే వారు పాలించినరో ప్రజలందరూ చూసినారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు చూసినారు. ఏ రకంగా అయితే అపోజిషన్ కి వారు స్పేస్ ఇచ్చిండ్రో ప్రతి ఒక్క తెలంగాణ వాది వారు చూసినారు. వారు ఈ రోజు వచ్చేసేసి మాకు గొంతు ఇవ్వడం లేదని చెప్తే వారికి 39 ఎమ్మెల్యేలు గెలిచి వారు వచ్చినప్పుడు అసెంబ్లీలో వారి మీద ప్రపోర్షనల్ టైం వారికి ఇస్తున్నారు. వారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ దర్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్. వై ఇస్ హి నాట్ కమింగ్? ఎందుకు రావట్లేదండి? ఎందుకు దాక్కుంటున్నాడండి? ఎందుకు దొంగలు దాక్కుంటారు? అతను దొంగనా? దొంగ కాబట్టే ఆయన దాక్కుంటున్నాడు. లేదు, నీతి నిజాయితీ ఉంటే మాత్రం ఆయన అసెంబ్లీకి రావాలా? ప్రశ్నించమని అడుగుతున్నాం మేము. యూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, రండి, ఓపెన్ డిస్కషన్ చేద్దాం. అరే అసెంబ్లీ రాత్రి 12 వరకు నడపడానికి మేము తయారుగా ఉన్నాం, రెడీగా ఉన్నాం మేము. రండి, మీరు అక్కడ డిస్కషన్ చేయండి. అది చేయరు మీరు. మాకు టైం ఇవ్వట్లేదు, మీరు ఈ మాట అన్నారు, పర్సనల్ అబ్యూస్ చేస్తారు, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే మైక్ కట్ చేయకపోతే ఇంకేం కట్ చేస్తారండి? వారు ఏం చేసిందో గుర్తుందా? మీరు సంపత్ కుమార్ గారిని కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కానివ్వండి, సస్పెండ్ చేసిన దాఖలాలు చూడలేదా మనం? వారిని గొంతు లేకుండా చేసిన దాఖలాలు మనం చూడలేదా మనం? వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చెల్లుతుంది. ఆ టైంలో అపోజిషన్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఎజిటేషన్ లో వారు మనకు లోక్సత్తా పార్టీ లీడర్ అయినటువంటి జేపీ గారిని ఏ రకంగా కొట్టిరో మనం చూసినాం. మనం ఎజిటేషన్ లో జరిగిందని చెప్పేసి కొంతమేర మనము దానిని పక్కన పెట్టినా సరే, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ 10 years? 10 years లో ఏ రకంగా మీరు చేసిండ్రు? మీ మిర్రర్ మీకు కనబడడం లేదా? మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి మాతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నట్టే. బిహేవ్ ప్రాపర్లీ వెన్ యూ కమ్ టు ద అసెంబ్లీ. బిహేవియర్ నేర్చుకోండి, బిహేవియర్ నేర్చుకొని డెకోర్ ఫాలో చేయండి మీరు. అరే అక్కడికి వచ్చేసేసి ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు ఆ 6 అడుగుల బుల్లెట్ అంట ఏం మాట్లాడుతున్నాడండి? ఆయనకు మైండ్ ఉందా, దొబ్బిందా అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. కంపు గురించి మాట్లాడుతున్నా. నో సార్, దిస్ ఇస్ వెరీ హైలీ అబ్జెక్షనబుల్. ముఖ్యమంత్రి గారు పట్టుకొని
హీఈస్ ద లీడర్ ఆఫ్ ద అసెంబ్లీ, హీఈస్ ద లీడర్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. ఓకే నోమన్ గారు, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడడం, భాష అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఒకటే భాష గురించి కూడా ఎవరు ఎట్లా మాట్లాడతారో అనేది కూడా డిస్కస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు, ఏ రకంగా చూస్తారు నిన్న అసెంబ్లీ జరిగినటువంటి విధానం మీద? అసలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యమంత్రి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కనీసం మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఈ కారణాలు చెప్పి బీఆర్ఎస్ అసెంబ్లీని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. కానీ బాయ్కాట్ చేయడం కరెక్టా, ఇది పరిష్కారమా, ఇది తప్పించుకోవడమా, ఈ తరహా క్వశ్చన్స్ అన్ని బీఆర్ఎస్ మీద రైజ్ అవుతుంటే అసలు ఈ తరహా ప్రవర్తన కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి ఉపయోగించిన భాష కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీద, అధికార పార్టీ మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఒకటండి, బైకాట్ అనేది సమస్యకు పరిష్కారం కాదు. ప్రతిపక్షం అనేది అధికార పక్షాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రజల సమస్యల మీద. అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తుందా చేయట్లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. ఇక్కడ ఎట్లాగైతే అంటే ఇక్కడ సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా చేసే ఆరోపణలు ఏంటంటే, అధికార పక్షం మాకు సమయం ఇవ్వట్లేదు, మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నామని. అంటే ఇక్కడ టిఆర్ఎస్ ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తుందో, కేంద్రంలో కాంగ్రెస్ కూడా అలాంటి ఆరోపణలు చేస్తుంది. ఇది సహజమైన విషయం, కానీ తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా అసెంబ్లీకి అటెండ్ కావాలి. ఆయన బాధ్యత అది. ఫామ్ హౌస్ లో కూర్చోడానికి ఓటు వేయలేదు ప్రజలు, కాబట్టి ఆయన అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకంటూ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మాట్లాడాలి, ఆ టైంను ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోకుండా మేము అసెంబ్లీకి రాము, మేము బైకాట్ చేసేస్తామంటే అది బాధ్యత రాహిత్యం అవుతుంది ప్రధాన ప్రతిపక్షంది. ఇక్కడ టిఆర్ఎస్ అయినా అక్కడ కాంగ్రెస్ అయినా బాధ్యత రాహిత్యం అవుతుంది. విమర్శించడం కాదు, మాకు టైం ఇవ్వట్లేదు అనేది కాదు. మీరు స్టాటిస్టిక్స్ పెట్టుకొని మాట్లాడాలి. అక్కడ ఇగో ఇది చేస్తామన్నారు, ఇది చేయలేదు, ఇది బాధ్యత రాహిత్యము అధికార పక్షంది అనేది నిలదీయాల్సినటువంటి బాధ్యత, ప్రజల పక్షాన నిలదీయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంది. అంతేకాకుండా కాంగ్రెస్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా రాజకీయాల్లో పరుష పదజాలాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు. దద్దమ్మలు బిద్దమ్మలు అని మాట్లాడి దాన్ని ప్రవేశపెట్టిన పరుష పదజాలాన్ని వైఎస్ఆర్ గారి హయాం నుంచి పరుష పదజాలాన్ని ప్రవేశపెట్టింది, రాజకీయాల్లోకి శ్రీకారం చుట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి భాష ఇప్పుడు మరీ మితిమీరిపోయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన భాష వాడారు. రాజకీయాలంటేనే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది, రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది. మైకుల ముందుకు వస్తే బూతులు మాట్లాడుతున్నారు, పేగులు మెడలు వేసుకుంటామంటున్నారు. ఎంత దారుణమైన భాష! ఎవరు మాట్లాడినా అలాంటి భాష తప్పేనండి. అది అధికార పక్షం మాట్లాడిందా, ప్రతిపక్షం మాట్లాడిందా కాదు. కాబట్టి రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. కాస్త చెప్పే విషయాన్ని సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అంటే సత్యాన్ని చెప్పండి, ప్రియంగా చెప్పండి, మంచిగా చెప్పండి. పేగులు మెడలు వేసుకుంటాను, దద్దమ్మలు ఇలాంటి పదజాలం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు అనేవి దిగజారిపోతున్నాయి. భాష పరంగా చాలా దిగజారిపోతుంది అసెంబ్లీ. కాబట్టి అసెంబ్లీ మనం మిగతా అసెంబ్లీలో ఏం జరుగుతుందో మనం చూడలేము, కానీ మన అసెంబ్లీలో మాత్రం టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు అసలు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇది అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అలాంటి పార్టీనే వాడారు. కేంద్రం విషయంలో కానీ, రాష్ట్రం విషయంలో, కాంగ్రెస్ విషయంలో, మిగతా పార్టీల విషయంలో అలాంటి భాషనే వాడారు.